వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం మరియు వాహిని మీడియా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మేము వైద్యం చేసుకుంటుంటే మీకు కళ్ళకు గంతలు కట్టినగా తీసుకొచ్చి చూపెట్టడం ఒక మంచి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. మోకాళ్ళ నొప్పులు. దీనికి యూట్యూబ్ చరిత్రలో మీరు ఎన్నో రకాలుగా నీ పెయిన్స్ రెమెడీ అని మీరు కనుక యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కొన్ని వేల ఈ ఆకు తినండి, ఈ పసరు తినండి, ఇది తినండి అని రకరకాలుగా వస్తుంటుంది. మా గురువుగారు అనేది నూనె జెల్ కనుక నువ్వు తయారు చేయగలిగితే మోకాళ్ళ నొప్పులు మాయమవుతాయి బిడ్డ అనేది. ఆ నూనె పండ్లని మేము ఒక 16 ఎకరాలుగా సొంతంగా కొన్ని వేల ఎకరాలు వేస్తానికి ప్రయత్నాలు నా స్నేహితులు ఎంతోమంది చూస్తున్నారు. దీంట్లో ఏంటంటే నూనె ఫ్రూట్ని కనుక మీరు సొంతంగా సేకరించుకుంటే వాటిని ఒక గిన్నె తీసుకొని 10 లీటర్ల పాలు పోసి దాని మీద బట్ట కట్టి ఈ నూనె పండ్లని కనుక దాని మీద వేసి ఆవిరితో అంటే కింద మంట పెడితే ఆవిరితో ఆ నూనె పండు ఉడికి ఆ ఉడికిన తర్వాత వాటిని కనుక గాజు బాటిలో వేసి మీరు 30 డేస్ తర్వాత చూస్తే ఒక చిన్న డ్రాప్స్ లాగా నూనె జెల్ లాగా ఈ విధంగా గోధుమ కలర్లో వస్తుంది ఒకటి. దీన్ని కనుక చేతితో పట్టుకుంటే లైట్గా కొద్దిగా గమ్ లాగా ఉంటుంది, అందుకనే దీన్ని నూనె జెల్ అంటారు. ఇది వచ్చేసి 10 గ్రామ్స్. అంటే మామూలుగా ఉదయం దీన్ని తీసుకునే విధానం ఏంటంటే ఒక గ్లాస్ వాటర్లో ఉదయం ఒక 5 చుక్కలు, సాయంత్రం ఒక 5 చుక్కలు ఎంటీ స్టమక్తో తీసుకోగలిగితే మీకు మోకాళ్ళ నొప్పులు మాయం కావడం జరుగుతుంది. ఇది నేను వేల మందికి లక్షల మందికి ఇచ్చిన యోగం. ఈ మోకాళ్ళ నొప్పులకు ఆమవాతాన్ని హరించే ఏకైక వస్తువు నూనె ఫ్రూట్ బిడ్డ అని మా గురుగారు చెప్పేది. అందుకే దాని పచ్చికాయని కనుక ఒక ముక్క కనుక చిన్న ముక్క కూడా మీరు కడుపులోకి తీసుకోలేరు, అంత ఎసిడిక్ ఫార్మేషన్ అవుతుంది. ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడి చాలామంది ఎంతోమంది వృద్ధులు నా దగ్గరికి వస్తుంటారు. అయ్యా నా దగ్గర పైసలు లేవు, మా పిల్లలు కూడా సహకరిస్తలేరు, 2000 రూపాయల పెన్షన్తో బతున్నాను, ఒక 500 రూపాయలు ఇస్తాం మంది నాయన అంటే నాకు చాలా బాధ అనిపించేది. ఏదైనా ఒక అద్భుతమైనది తయారు చేయాలి, మా గురువుగారు అన్న ఫార్ములాని మార్కెట్లో తీసుకొచ్చి నేను ఒక గోశాల నిర్వహిస్తున్నాను. నా గోశాలలో సుమారు 60 నుంచి 80 ఆవులు ఉన్నాయి. వాటిని 500 ఆవులు చేయాలని అంటే సాహువాళ్ళు, రాకీ, తార్పార్కర్ ఈ విధంగా కొన్ని రకరకాల బ్రీడ్స్ని పెంచి నా జీవితం గోశాలకు అంకితం చేయాలన్న ఉద్దేశంతో నేను ఎవరి దగ్గర ఒక రూపాయి, అంటే చాలామంది డొనేషన్ల కోసం ఫోన్ చేస్తుంటారు, నేను రూపాయి కూడా తీసుకోను. ఎవరైనా ఒక 500 రూపాయలు డొనేషన్ పంపిస్తున్నా అంటే వారికి అంటే ఈ విధంగా ఈ యొక్క ప్రోడక్ట్ మీ ఇంట్లో ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇది పంపిస్తున్నానని 1000 రూపాయలు డొనేషన్ పంపిస్తే 2 అట్లా ఆ విధంగా చేసుకుంటూ వస్తే ఈరోజు కొన్ని వేల మందికి సప్లై చేసే విధంగా. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు అనేది మటుమాయం అయిపోతాయి 10 రోజులలో. అది ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా కూడా కొంతమంది ఏదైనా ఆమవాతం శరీరం నిండుగా ఉండి అది కనుక అంటే ఆమవాతం కనుక క్లియర్ కాకపోతే కొంతమంది 45 డేస్, 41 డేస్, 45 డేస్ తర్వాత మీకు మోకాళ్ళ నొప్పులు ఉండవు. ఒక 6 నెలల నుంచి 8 నెలలు, సంవత్సరము. ఎందుకంటే చిన్న ప్రోడక్ట్ ఒక 5 చుక్కలు వేసుకొని నీళ్ళు తాగడం చాలా ఈజీగా ఉంటుంది. అది జేబులో వేసుకొనే క్యారీ చేయొచ్చు ఇక్కడ ఊర్లలోకి వెళ్తే. మనం ఏంటంటే పౌడర్లు మరగబెట్టి రకరకాలుగా క్యాప్సూల్ అన్నీ అదని ఇదని రకరకాలుగా కాకుండా ఇది ఒక చిన్న యోగాన్ని మా గురుగారు ఆయన ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కొంత ఆర్థిక స్థిరత్వం పెరిగిన తర్వాత, ఎందుకంటే నూనె ఫ్రూట్ అనేది ఒకసారి బాధితే 30 సంవత్సరాలు వస్తుంది. అది మన సొంత ల్యాండే ఉండాలి, అంటే లీజ్ ల్యాండ్ కానీ ఏది పనికిరాదు. కాబట్టి మేము ఒక 16 ఎకరాల్లో సొంతంగా దాన్ని కల్టివేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒకసారి ఒక ప్రోడక్ట్ మార్కెట్లో పెట్టి కనుక అది బాగుంది మాకు కావాలి అంటే దాన్ని ఇవ్వలేకపోతే చాలా షేమ్ అనిపిస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు మార్కెట్లో అంటే ఎక్కడా కూడా ప్రచారం చేయకుండా మొట్టమొదటిసారిగా వాహిని మీడియా ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఎవరైనా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు వయసు నిమిత్తం లేకుండా ఇప్పుడు చాలామంది 20 ఏళ్ళకే 30 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. గతంలో ఏంటంటే మనం తీసుకునే ఆహారము అతి అంటే బల సమృద్ధిగా ఉండేది. ఆవు పేడ, బెల్లము, శనగపిండితో గో ఆధారిత వ్యవసాయం కనుమరుగైపోయి ఈరోజు కూడా కొంతమంది చేస్తున్నారు, కానీ 100కు ఒక 5, 3, 4 చేస్తున్నారు.
మనం ఏమైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుదామా, నా బిడ్డ ఎయిర్ హోస్టెస్ అవుతుందా, నా కొడుకు లండన్ పోతాడా, అమెరికా పోతాడా అని ఆలోచిస్తున్నాం. కానీ ఈ భారతదేశం ఏమైంది, ఇక్కడ యూరియా సూపర్ ఫాస్ఫేట్ ఎందుకు వీటితో పంటలు పండిస్తున్నారు, వెన్న ముద్దలని ఎక్కడి నుంచి వస్తున్నాయి, నెయ్యి ఎక్కడ తయారవుతుందని ఎవరైనా ఒకసారి మీరు ఆలోచించారా? భారతదేశం సమృద్ధి గల భారతదేశం. అంటే ఇక్కడున్న వనరులు ఎక్కడ లేవు. ఇన్ని వనరులు పోగొట్టుకొని ఈ జీవితం అంధకారంలో ఉంటూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ పిల్లల్ని హాస్టల్లో చదివించుకుంటూ ఇబ్బంది పెడుతూ రకరకాలుగా ఆరోగ్యం క్షీణించి అసలు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నామో మనం ఒకసారి ఆలోచించుకోండి. గో ఆధారిత వ్యవసాయ పంటలు వాడితే అద్భుతమైన ఫలితాలు. ఈ మోకాల నొప్పుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వినాల్సిన అవసరం లేదు. కాబట్టి మిత్రులారా, ఈ మోకాల నొప్పులు అనేది ఇప్పుడు 20 సంవత్సరాల నుంచే స్టార్ట్ అవుతున్నాయి. 18 సంవత్సరాల అమ్మాయి మన దగ్గర వచ్చి నడవలేకపోతుంది అమ్మాయి. ఈరోజు పరిస్థితి ఈ విధంగా ఉంది. రాబోయే పరిస్థితి మన పిల్లల భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తే అంధకార జీవితం. కాబట్టి మిత్రులారా, మోకాల నొప్పులకు రాకుండా మీరు విషపూరితమైన ఆహారము తీసుకోకుండా, అంటే మనం ఏది తీసుకోవాలో ఏది తీసుకోవద్దో తెలవాలి. అన్నం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినొద్దు, వేడి అన్నం తిని ఐస్ క్రీమ్ తినొద్దు. చికెన్ మటన్ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పెరుగుతో అన్నం తీసుకోవద్దు. ఇది విరుద్ధ ప్రక్రియ, విరుద్ధ ఆహారం, విష ఆహారం. ఈరోజు భోజనం హోటల్ కనుమరుగైపోయినాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలిసిపోయినాయి. ఈ విధంగా జరుగుతున్నది కాబట్టి మనకు ఈ మోకాల నొప్పులతో బాధపడుతుంటారు. కాబట్టి కొంతలో అయినా కొంత మార్పు వస్తుందన్న ఉద్దేశంతో ఈ విధంగా ప్రతి వీడియోలో కొన్ని మంచి విషయాలు చెప్తున్నాను నేను. మిత్రులారా, ఎవరైనా మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటే ప్రతి ఇంటికి 3-4 పేషెంట్లు ఉన్నారు. తప్పకుండా ఈ స్క్రోలింగ్లో ఒక నెంబర్ వస్తుంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి కనుక మీరు మీ యొక్క అడ్రస్ పంపిస్తే మీ ఇంటికి పంపించగలుగుతాం. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని మీరు కనుక ప్రతి ఒక్కరికి చేరవేస్తే ఆ మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఈ యొక్క ప్రోడక్ట్ వాడి చాలా ఆనందపడతారు, మీరు వైద్యం చేసిన వారు అవుతారు. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేస్తారని, మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్లి, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.